ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది ప్రార్థన పొందకపోవట అసాధ్యము. ప్రార్థనలో నాటునది ప్రార్థనలో పోరాడి పొందకపోవట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండనేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. థ్యాంక్స్ అండి. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కవిలించును. వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ,
మోకరించి ప్రార్థించగా సమీపముగా వెంచేయును. మోకరించి ప్రార్థించగా సమీపముగా వెంచేయును. మనవులల్లా మన్నించును, మహిమతో నలంకరించును. మనములల్లా మన్నించును, మహిమతో నలంకరించును. ప్రార్థన యేసుని సంరక్షణ, పరమ తండ్రితో సంభాషణ. తండ్రి అని నే పిలువగా తనయుడాని పలుకును. తండ్రి అని నే పిలువగా తనయుడాని పలుకును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిసివేయును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిసివేయును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. పరిశుద్ధాత్ముడు దిగువచ్చును, ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును, ఆత్మవరములతో నింపెను. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. కోట్లు ధాన్యముతో నింపును, కొత్త పానము త్రాగించును. కోట్లు ధాన్యముతో నింపును, కొత్త పానము త్రాగించును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన అందరికీ అని చెప్పుకుంటూనే ఉన్నాము. రావాల్సిన బిడ్డల కొరకు కనబెడదాము, ప్రార్థన చేద్దాం. అందరు వచ్చేలాగున ప్రభు సహాయం చేయండి గాక. అందరూ తమ స్లాట్ని అనుసరించి హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తారు. ఏదో మామూలుగా జరుగుతూనే ఉంది. థర్డ్ ఫ్రైడే ఈరోజు ప్రార్థన సందేశాన్ని మనకు చెప్పడానికి సోదరి రమ అఖిలేష్ గారు హైదరాబాద్ నుండి మనతో జాయిన్ అయ్యారు. సోదరి తెలియని వారు ఎవరూ లేరు. అనంతపురం కాలేజీలోనే ఎంబీబీఎస్ చదువుకున్నారు. ప్రభువుని ఎప్పుడు నమ్ముకోలేదు, కానీ చాలా సందేహాలు తనకున్నప్పుడు వాటన్నిటిని దేవుడు తనకి అర్థమయ్యేటట్టు చేశాడు. హిందూ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ ప్రభుని ధైర్యంతో నమ్ముకున్నారు, ప్రభు కొరకు నిలబడ్డారు కూడా. ముఖ్యంగా మరి క్రిస్టియన్ మ్యారేజ్ విషయంలో చాలా స్ట్రగుల్స్ అనుభవించారు. తల్లిదండ్రులు ఒప్పించే విషయంలో, సాక్ష్యంగా ప్రభు కొరకు ఉండే విషయంలో దేవుడు తనను కాపాడాడు, భద్రపరిచాడు. నమ్ముకున్న భర్తనే తనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం భార్య భర్తలు ఇద్దరు, రమ అలాగే అఖిలేష్ గారు హైదరాబాద్ డాక్టర్స్ గా వైద్య వృత్తిని చేసుకుంటూ దేవుడు వారిని ఇద్దరు పిల్లలతో దీవిస్తూ ఉండగా ప్రభు కార్యాభివృద్ధి ఎందు
మానకుండా ఎప్పటికీ ఆసక్తి పరులై ఉంటూ దేవుని సేవలో కూడా ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. అదే సమయంలో మన యొక్క జూమ్ లో కూడా తరచూ దేవుని వాక్యాన్ని పంచుతూనే ఉన్నారు. ఆ బిడ్డని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు ప్రార్థన సందేశం చెప్పమని అడిగినప్పుడు మరి సిద్ధపాటుతో ఉండి మన మధ్యకు వచ్చారు. మనకు ప్రార్థన సందేశం దేవుని ఆత్మతో నింపబడి బిడ్డ చెప్పులాగున ప్రార్థన పూర్వకంగా మనం కూడా వాక్యం వింటూ ప్రార్థన ఆత్మతోనే మనం కూడా ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన చేయడానికి ఉపక్రమిద్దాము. ఈ సమయాన్ని మరి సోదరి డాక్టర్ రమ అఖిలేష్ కి అప్పగిస్తున్నాం. వందనాలు రమ్మా. రమ్మా వందనాలు. ఆంటీ వందనాలు ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. స్టార్ట్ చేయొచ్చు నాన్న. అంటే చిన్న ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తానండి. ఓకే ఓకే. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ యేసయ్య, నీ బంగారు పాదాలకు స్తోత్రములు. నాయన ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభా నీ పాదాల నిలబడి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు అయ్యా. సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు అయ్యా. నేను మాట్లాడితే అది ఏ వరకు క్షేమం కాదు ప్రభా. నాయన మీరు మాట్లాడండి. చేరు వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉంటే అది ఎంతో క్షేమం ప్రభా. నాయన తండ్రి వచ్చిన ఎవ్వరు ఖాళీగా వెళ్ళకూడదు ప్రభా. అందరూ తండ్రి ఆత్మతో నింపబడినైనా ఒక ఉజ్జీవంతోనైనా తండ్రి ఈ ప్రార్థన నుంచి బయటకు వెళ్ళినట్లుగా సహాయం దయచండి. కనికరం చూపించండి తండ్రి. సిలువ వెనుక మరుగుపరచండి. నీ సింహాసనం నుంచి వాక్కులను పంపండి అయ్యా. అది మాకెంతోగానో తండ్రి మమ్మల్ని ఉత్తేజపరిచేలాగా ప్రభా, మా ప్రాణ ఆత్మాలకు తండ్రి జీవం ఇచ్చినట్లుగా తండ్రి నేను ఈ మాటలు ఉన్నట్టుగా సహాయం తెచ్చామని వేడుకుంటూ దేవా, ప్రతి బిడ్డని మీరు తాకమని వేడుకుంటూ నన్ను కూడా నీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ టైంని ఈ పరిస్థితిని అంతా నీ చేతికి అప్పచెప్పుకుంటూ ప్రతి శత్రు కార్యం లయం చేయమని వేడుకుంటూ ఈ కొద్ది ఉన్న పాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అర్థించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆంటీ వాక్యం చెప్పమన్నప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అంటే, ఇది ప్రేయర్ మీటింగ్ కాబట్టి నేను హిజ్కియా ప్రార్థన గురించి డిస్కస్ చేయాలని దేవుడు నాతో మాట్లాడాడు. సో ఇక్కడ ఈ హిజ్కియా రాజు గురించి మనం మాట్లాడాలి అంటే 2వ రాజులు 18, 19 అధ్యాయం మొత్తము ఇది అంతా ఉందన్నమాట. 18, 19 అంతే, 19 చాప్టర్ వరకు. ఫస్ట్ ఏంటంటే దేవుడు నాతో మాట్లాడినవి నేను మీతో డిస్కస్ చేస్తాను. హిజ్కియా రాజు గురించి 18వ అధ్యాయంలో 6వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు ఈ హిజ్కియా రాజు గురించి అంటే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొని చుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందుతూ ఉండెను. తర్వాత ఇంకా ముందు ఏముంటుందంటే, అంటే అతని కంటే ముందు తర్వాత ఇక్కడ 5th verse లో అతడు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. ఈ హిజ్కియా రాజు గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటి ఈ బైబిల్లో మనతో అంటే, ఏంటి అంటే ఏమన్నాడు అంటే, ఈ అంత మంచిగా ఉన్నాడు అనమాట ఈయన. అయితే ఇతను చేసిన పని ఏంటంటే తన రాజ్యంలో అన్ని తీసేస్తాడనమాట. అంటే విగ్రహాలు, బలిపీఠాలు, అంటే దేవుడికి ఇష్టమైన పని. తన దేవుడు ఏం చెప్పాడో మోషే ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞ గైకొన్నాడు. సో ఫస్ట్ తన యొక్క లైఫ్ అలా ఉంది. అలా దేవుడిని హత్తుకొని దేవుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తోడ ఉండడమే కాదు కానీ అతడు వెళ్ళిన చోటల్లా విజయం వచ్చింది. సో ఇది హిజ్కియా రాజు గురించి. తర్వాత ఏమైంది అంటే, అతడు యాక్చువల్గా ఇప్పుడు ఇజ్రాయెల్ 2గా డివైడ్ అయిపోతుంది కదా. 2 గోత్రాలు యూదా గోత్రం గాను, 10 గోత్రాలు ఇజ్రాయెల్ గాను గోత్రాలు డివైడ్ అయిపోతాయి కదా. సో ఇతని హిజ్కియా ఎవరు? ఈ యూదా వంశంలో నుంచి వచ్చిన అతను, అంటే ఈ యూదులు పరిపాలించే 2 గోత్రాలు పరిపాలించే రాజు. ఈ
వీళ్ళేంటంటే ఈ ఇజ్రాయేల్ కానీ యూదులు కానీ వీళ్ళు ఏం చేయాలి అంటే అష్షూరు రాజుకి ఏం చేయాలంటే పన్ను కట్టాల. ఈ హిజ్కియా రాజు దేవుడి మీద డిపెండ్ అయ్యి దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి ఈ పన్ను కట్టకుండా ఎదురు తిరుగుతాడు. అంటే అంటే ఇది చేస్తాడనమాట, డినే చేస్తాడనమాట. అయితే ఏం జరుగుతూ ఉంటదంటే ఈ అష్షూరు రాజు ఇతడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ, అంటే అప్పట్లో స్ట్రాంగ్ కింగ్డమ్ అనమాట అష్షూర్ అనేది, జయించుకుంటూ వచ్చి ఈవెన్ ఇజ్రాయేల్ రాజ్యాన్ని, అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు మనకి యూదా రాజ్యానికి యెరూషలేం ఎట్లాగో ఈ ఇజ్రాయెల్ రాజ్యానికి ఆ ఆ ఇజ్రాయెల్ రాజ్యం ఉంటది కదా, దాని యొక్క రాజధాని ఉంటది కదా షోమ్రోను. ఇక్కడ ఇక్కడ యెరూషలేం ఎలాగో అక్కడ షోమ్రోన్ అలాగనమాట. ఈ షోమ్రోన్ కూడా ముట్టడి వేసి 3 సంవత్సరాల్లో దాన్ని ఏం చేస్తారంటే ఆక్యుపై చేసుకుంటాడు. అతను అనుకుంటాడు ఈ 10 గోత్రాలు ఇజ్రాయెల్ రాజ్యాన్ని నేను ఆక్యుపై చేసుకున్నాను అంటే 3 ఇయర్స్ పడుతుంది. అయితే ఇంక ఈ 2 గోత్రాలు యూదా ఏంటి అంటే ఏంటి, నేను ఇది కూడా గెలిచేస్తాను అని అనుకుంటాడు. సరే, యుద్ధానికి వచ్చి అక్కడ అంతా ఏం చేస్తాడంటే మొత్తం ముట్టడి వేస్తాడనమాట యూదా రాజ్యాన్ని కూడా. ముట్టడి వేసినప్పుడు ఇక్కడ హిజ్కియా యొక్క ఆలోచన విధానము, అతను ప్రవర్తించిన విధానం అనేది చాలా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఏం చేస్తాడు ఫస్ట్ హిజ్కియా రాజు, ఇతడితో యుద్ధం ఎందుకు, యుద్ధం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఏం ఉపయోగం ఉండదు. అక్కడ ఆపోజిట్ లో వాళ్ళని చచ్చిపోవాల్సిందే, ఇక్కడ సైనికులను చచ్చిపోవాల్సిందే. దుఃఖము, ఏడుపు, కన్నీరు, నష్టము తప్ప అవి గెలిచినా ఓడిపోయినా నష్టమే యుద్ధం అంటే. అసలు ఏం ఉపయోగం లేదనమాట. సో ఇక్కడ ఏం చెప్తాడు హిజ్కియా రాజు, వద్దులే బాబు యుద్ధం ఎందుకు, అతనికి ఎవరు అషూర్ రాజు దగ్గరికి వెళ్ళి క్షమాపణ లాగా అనమాట, అంటే ఒప్పుకుంటాడు, అయ్యా పొరపాటు అయిపోయింది, నేను మళ్ళీ నీకు పన్ను చెల్లిస్తాను, ఇప్పుడు యుద్ధం ఆపేసేయండి, తగ్గించుకోవడం తప్పు లేదు కదా, దేవుడి బిడ్డలుగా మనం తగ్గించుకునే వాళ్ళలాగే ఉండాలి. ఇతను హిజ్కియా కూడా ఇక్కడ తగ్గించుకొని యుద్ధం ఆపాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అంటే ఇక్కడ వాక్యంలో ఏముంటదంటే 18వ అధ్యాయం, 2 రాజులు 18వ అధ్యాయము 14వ వచనంలో 600 మనుగుల వెండియు 60 మనుగుల బంగారము జరిమానాలాగా వేస్తారనమాట. ఈ వెండి బంగారం పాపం అంతా అంటే టెంపుల్లో ఉండేది అక్కడ ఇక్కడ అంతా మొత్తానికి సమకూర్చి ఈ వెండినంతా ఏం చేస్తా అంటే వెండి బంగారాన్ని తీసుకెళ్ళి ఇస్తాడు. ఇచ్చిన మాట మీద నిలబడాలా అష్షూరు రాజు, నిలబడాడు. మళ్ళా అంటే యుద్ధానికి ఆయన రెడీ అవుతాడు అనమాట. అంటే తను ఇచ్చినా కూడా. సో అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ అష్షూరు రాజు ఇక్కడ ఇద్దరు అధికారులను పంపిస్తాడు. ఎవరు? రబ్షాకే అతను, ఇంకొకటి రబ్బా అని ఇంకొక అతను అనమాట. వీళ్ళని ఏం చేస్తాడంటే వీళ్ళ మీద పంపిస్తాడు. పంపించినప్పుడు ఇతను కూడా హిజ్కియా రాజు కూడా ఏం చేస్తాడంటే తను డైరెక్ట్ గా వెళ్ళాడు, ఇతను కూడా 3 అధికారులను పంపిస్తాడు అనమాట. ఎక్కడ రాస్తుంది చూడండి 18వ అధ్యాయంలో, ఇక్కడ ఎవరెవరు అంటే గృహ నివారకుడైన ఎల్యాకీము, శాస్త్రేగు, షబ్నాయు, రాజ్యపు దస్తావేజుల మీద ఆసాపు కుమారుడైన యోవాహు, ఈ 3 ఇతను పంపించాడు. అక్కడి నుంచి అతను పంపిస్తాడు అనమాట. పంపించినప్పుడు ఇక్కడ వీళ్ళ డిస్కషన్ ఏంటంటే, ఎవరు అషూర్ రాజు నుంచి వచ్చిన వాళ్ళ డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ హిజ్కియా రాజు యెహోవా దేవుని మాత్రమే పూజిస్తున్నాడు, విగ్రహాలని తీసేశాడు. ఇతను అంటే అతనే స్ట్రాంగ్ గా ఉండడమే కాదు కానీ అతని జనాలను కూడా దేవుడే తిప్పుతున్నాడని ఎవరికి తెలిసింది? అషూరు రాజుకు తెలిసింది. సో అది చెప్తున్నాడు. ఏమని? బాబు వీళ్ళు చెప్తున్నారు అషూరు రాజు తరఫున అంటే మీడియేటర్స్, మీ రాజు చెప్తున్నాడు మీ జనాలకి మీ దేవుడు మాత్రమే విడిపించేది అంటే ఈ అషూరు రాజు నుంచి అని అబద్ధాలు చెప్తున్నాడు. మా చేతుల్లో నుంచి ఎవ్వరు మిమ్మల్ని విడిపించలేరు, మీ దేవుళ్ళు విడిపించలేరు, మీ దేవుడు విడిపించలేడు. ఎందుకంటే మేము చాలా దేశాల మీదకి వెళ్ళాము, ఆ దేశాల మీదకి వెళ్ళి ఆ దేశం యొక్క దేవతలను ఓడించి, అంటే ఆ జనాలను ఓడించామంటే ఆటోమేటిక్గా దేశంలో ఉన్న దేవతలు కూడా ఓడిపోయినట్లే కదా, వాళ్ళ నుంచి తప్పించలేకపోయారు కదా అని అట్లా చాలా ప్రగల్భంగా మాట్లాడుతూ తర్వాత కొంచెం అంటే ఓవర్ గా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఈ 3 అధికారులు ఎవరు? హిజ్కియా రాజు దగ్గర ఉన్న 3 అధికారులు ఏం చెప్తారంటే, అక్కడంతా జనాలు ఉంటారు, అయ్యా మీరు మాట్లాడే మాటలు అంత మంచిగా లేవు, ఇక్కడ ఉండే జనులు విని భయపడతారు, మాకు సిరియా భాష తెలుసు కాబట్టి మాకు సిరియా భాషలో చెప్పండి, మేము వెళ్ళి మా సమాచారం తీసుకెళ్ళి మా రాజుకు చెప్తామంటే ఆ 2 అధికారులు ఉంటారు చూసారా, అషూర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత వల్గర్ గా మాట్లాడతారంటే చూడండి. వాళ్ళు ఇక్కడ అంటే ఆ మాటలు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే వాళ్ళ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయి. వాళ్ళ యూరిన్ వాళ్ళకి తాపిస్తాము, వాళ్ళ మలం వాళ్ళకి తినిపిస్తాము అంటది అనమాట. మేము వచ్చింది మాకు సిరియా భాష, మాకు హెబ్రీ భాష కూడా వచ్చని అందరికి అర్థమయ్యేటట్టు ఈ రబ్షాకే మాట్లాడతాడనమాట. ఎందుకు ఏమన్నమాట? 27 వచనంలో చూడండి, నీ యొద్దకు
తమ మలమును తిన్నట్లు తమ మూత్రం తాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి వద్దకును నన్ను పంపిను కదా అని చెప్పాను. సో ఇట్లా వీళ్ళు గట్టిగా ఈ భాషలో మాట్లాడుతుంటున్నారు అనమాట. అందరు అంటే వింటా ఉన్నారనమాట. సో ఇట్లా ఆయన రిక్వెస్ట్ చేసినా కూడా అట్లా మాట్లాడాడు. సరే అదైపోయిన తర్వాత ఫస్ట్ ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఎవరు? ఈ అషూరు రాజు తరఫున వచ్చిన ఈ రబ్షాకే వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఏమని? ఆ జనాలకి, అయ్యా మీరు హిజ్కియా మాటలు నమ్మొద్దు, హిజ్కియా మా చేతులను తప్పించుకోలేదు, మీ దేవుడు మా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించరు, మీరు మాకు లోబడితే అంటే మీరు మమ్మల్ని అంగీకరిస్తే వీళ్ళంట మంచి ద్రాక్ష ఫలములను అంజూర ఫలములను తినేటట్టు చేస్తారంట, బావి నీళ్లు త్రాగేటట్లు చేస్తారంట, మంచి గోధుమలు ఇక్కడంతా 30, 31, 32 అండ్ ఇక్కడ ఉంటది అనమాట, మంచి గోధుమలు వాళ్ళకి ఇస్తారంట. ఎక్కడైనా ఒక దేశం ఇంకొక దేశాన్ని గెలిస్తే ఆ దేశ ప్రజలని మాక్సిమం చంపేస్తారు లేదా బానిసలుగా తెచ్చుకుంటారు. ఎవరైనా వాళ్ళకి మంచి ద్రాక్ష రసము, మంచి అంజూరపు చెట్లు, బావి దగ్గర కూర్చోబెట్టి నీళ్లు, మంచి గోధుమలు ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. అంటే అబద్ధాలు, తర్వాత పిచ్చి పిచ్చి మాటలు, దేవుని తృణీకరించడము, మీ దేవుడు వేస్ట్ అని చెప్పడము. అలాగే ఇంకా 33, 34, 35 ఇక్కడంతా ఏముంటదంటే హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వాయి దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాను దేవతలు ఏమాయను అంటూ ఇంకొక మాట కూడా అంటున్నాడు అనమాట. షోమురోను దేశపు దేవత అంట. ఇక్కడ 34వ వచనంలో షోమురోను ఏ దేశం? అది ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశానికి దేవత ఎందుకు ఉంటది? యెహోవా దేవుడు. ఇక్కడ ఈయన కల్పిస్తున్నాడు అనమాట. షోమురోని దేవత అంట. ఆ దేవత అంట షోమురోని అంటే ఈ షోమురోని వీళ్ళ చేతుల నుంచి విడిపించలేదంట. అంటే ఆయన ఏందేదో మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఎంత ప్రౌడ్, ఎంత అహంకారమో చూడండి ఇతనికి. సో వీళ్ళెవ్వరూ మా చేతులను తప్పించుకోలేదు, మీ దేవుడు కూడా అంతే, మీ దేవుడు కూడా వేస్ట్, అంటే మీ రాజు వేస్ట్, మీ దేవుడు వేస్ట్, మిమ్మల్ని మా చేతులను తప్పించలేరు, మా మాట విని మాకు లోబడండి మీరు అంటే అట్లా మాట్లాడుతున్నప్పుడు, సరే ఇక్కడ ఎంత మంచిగా హిజ్కియా రాజు చెప్పిన మాటలు వీళ్ళు వింటారో చూడండి. ఒక్కరు కూడా ఇక్కడ 36వ వచనంలో చూడండి. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చుండుట చేత జనులు ఎంత మాత్రము ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండరి. ఇప్పుడు ఇన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే లోపల రక్తం ఉడికిపోవాలా? మన దేవుడిని అన్నారు, మన జనాలను అన్నారు, అసలు గెలవకపోవడం పక్కకు పెడితే తట్టుకోలేం కదా. అట్లా చాలా ఇంకా డిబేట్లు పెట్టేయాలి కదా, ఇంకా మైకులు తీసుకొని డిబేట్లు పెట్టాలి కదా, ఏదంటే అది మనం కూడా మాట్లాడాలి కదా. కానీ దేవుని ప్రణాళిక నిజంగా ఒక క్రిస్టియన్స్ అంటే ఒక విశ్వాస విషయంలో దేవుడు ఎప్పుడు డిబేట్లు పెట్టమని ఎక్కడా చెప్పడు. మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన పక్షాన మనం మౌనంగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండాలి అంతే. దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలి. ఎప్పుడు జరిగింది బైబిల్లో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బైబిల్లో ఎక్కడైనా ఇదే జరిగింది. మన దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళి మనం పోరాడాలి తప్ప ఊరికే డిబేట్లు పెట్టి ఊరికే అంటే అట్లా చేయకూడదు. అది దేవుడి పిల్లల యొక్క లక్షణం కాదనమాట. ఒకవేళ నిజంగానే నాతో కూడా చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఇదేంది అదేంది, నేను ఏమి మాట్లాడను, గమ్ముగా సరే ప్రార్థన చేద్దాము. ఎందుకంటే చాలా డౌట్స్కి ఆన్సర్ కూడా మనం చేయలేము. ఎందుకంటే అది దేవుడు హృదయాన్ని తిప్పి ఆ గుడితనాన్ని దేవుడు తీసేస్తే తప్ప మనం ఏదో మాట్లాడి మనం ఏదో డౌట్స్ క్లియర్ చేస్తే అది క్లియర్ అయ్యేది కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సిన కార్యము. సో అందుకని మనమేం డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు, మనమేమి ఆ ఇతర దేవతలు మనం తిట్టాల్సిన అవసరం లేదు. మన దేవుని ప్రేమను మనం చూపించినప్పుడు, మన దేవుడి యొక్క శక్తి వాళ్ళకి అర్థమైనప్పుడు ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా మారతారు అని నేను అనుకుంటాను. ఇక్కడ అదే అనమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక్క మాట కూడా ఆ జనాల్లో ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడకుండా కామ్గా తగ్గి వెనక్కి వచ్చేసిన వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటో చూసారా? 19th చాప్టర్లో తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, సరే వెంటనే ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళినట్టుందా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి అయ్యో మనల్ని ఇటు తిట్టారే అని బాధపడినట్టుందా? ఎక్కడికి పోలా. ఆ సమాచారము హిజ్కియా రాజుకు వినబడిన వెంటనే తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని మందిరంలోకి వెళ్ళి ఇట్లా అంటే సాష్టాంగపడి దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. అయితే ఆ ముగ్గురు అధికారులకు ఏం చెప్తాడంటే యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళండి. ఆయన ఏం చెప్తున్నాడు, ఈ మాటలు విని మన దేవుడు ఏం మనకు ఆన్సర్ చేస్తున్నాడు ఆ ప్రవక్త దగ్గర కనుక్కోరండి అని అతను వేరే వాళ్ళని పంపిస్తాడు. కానీ ఇతను మాత్రం ఏం చేస్తాడు, దేవుడు మందిరానికి వెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చున్నాడు. సరే ఫస్ట్ టైం ప్రేయర్కి వెళ్ళాడు కదా. ఇక్కడ ఈ యెషయా ప్రవక్త ద్వారా ఆన్సర్ అయితే వచ్చింది. ఏమని ఆన్సర్ వచ్చిందంటే దేవుడు ఏం చెప్తాడంటే,
నేను విన్నాను. ఇక్కడ 19th చాప్టర్ 6th వర్స్లో ఉంటది. అషూర్ రాజు పనివారు నన్ను దూషింపగా నువ్వు విన్న మాటలకు భయపడవద్దు. నన్ను తిడుతున్నారు, అంటే మిమ్మల్ని కాదు తిడుతుంది, నన్ను తిడుతున్నారు. సో మీరు భయపడొద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశం వెళ్ళిపోను. తన దేశం అందు కత్తి చేత అతను కూలను. జస్ట్ ఒక అవుట్ లైన్ ఇస్తున్నాడు ఏం జరగబోతుంది అని. దేవుడు ఒక అష్యూరెన్స్, అంటే కంప్లీట్ గా అష్యూరెన్స్. ఇక్కడ ఏమని ఉందంటే, ఫస్ట్ ఏముందంటే, నేను ఒక వదంతి పుట్టిస్తాను. ఇక్కడ అతను మీ చుట్టూ ముట్టడి వేశాడు కదా, వెళ్ళిపోతాడు ఆ రాజు. వెళ్ళిపోయి తన దేశంకి వెళ్ళి తన దేశంలో చచ్చిపోతాడు అని కూడా దేవుడు చెప్పాడు. ఇది ఒక అవుట్ లైన్. సరే, ఈ మాట ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చింది. సరే, వచ్చిన వెంటనే ఇక్కడ ఏం జరిగిందంటే 8th verse 9th verse లో ఏముంటుందంటే, కూష దేశస్తులని తిర్హాక అనే అతను ఇతని మీదకి యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవరి మీదకి? అషూర్ రాజు మీదకి. సో ఇప్పుడు యుద్ధం ఏమైపోయింది? డైవర్ట్ అయిపోయింది. ఈ యుద్ధ వాళ్ళని వదిలేసి వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళతో, ఈ కూషు వాళ్ళతో యుద్ధం చేయాలి ఇప్పుడు. సో యుద్ధం డైవర్ట్ అయిపోయింది. సరే, వెళ్ళిపోయి అషూర్ రాజు వెళ్ళిపోయి యుద్ధం చేసుకోవాలి కామ్గా నోరు మూసుకొని. ఇతడు ఏం చేస్తున్నాడంటే, మళ్ళా 10వ వచనం ఏమందంటే, యూదారాజు హిజ్కియాతో ఇలా చెప్పండి, మళ్ళా చెప్పమంటున్నాడు అనమాట. ఏమని? యెరూషలేము అషూరు చేతులకి అప్పగించబడిందని చెప్పి నువ్వు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. అదిగో అషూరు రాజులు సకల దేవతలు బొత్తిగా నశింపచేసే సంగతి నీకు వినపడింది కదా, నువ్వు మాత్రం తప్పించుకుందువా? మళ్ళీ ఇక్కడ అంతా చెప్తున్నాడు అనమాట. సేమ్ మళ్ళా స్టోరీ రిపీట్. ఇవన్నీ ఏమైనాయి? ఈ అంటే రెజేపులు, ఇకంతా ఈ దేవతలు అర్పాదు, హామాతు, సెపర్వై, అంతా ఇవన్నీ అవన్నీ దేవతలు వాళ్ళని విడిపించలేదు కదా, పెద్ద వీరుడు అనుకుంటున్నావా? నీ దేవుడు కూడా నిన్నేం విడిపించలేడు హిజ్కియా అని మళ్ళా సమాచారం పంపిస్తున్నాడు అనమాట. అది ఈసారి లెటర్ రాసి పంపిస్తాడు అనమాట. పంపిస్తే సరే, ఈసారి హిజ్కియా ఏం చేశాడు? రెండోసారి మళ్ళీ బాధేస్తుంది కదా, తనేం చేశాడు? ఈసారి కూడా యెషయా దగ్గర కూడా పంపించలా అధికారులను. డైరెక్ట్ గా మళ్ళీ దేవుడు మందిరంలోకి వెళ్ళాడు. మందిరంలోకి వెళ్ళి ఆ లెటర్ పరిచేసి, ఆ పరిచిన తర్వాత ఆయన కొన్ని మాటలు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏంది? 2వ రాజులు 19వ అధ్యాయము 15వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. అంటే మనకు ఎంత పెద్ద యుద్ధం వచ్చినా, మనకి అగెనెస్ట్ కి ఎంతమంది లేచినా, మనం చేసే మన దేవుడు ఏంటి అని మనకు అర్థమైనప్పుడు మనల్ని ఎవ్వరు కదిలించలేరు. మన దేవుని యొక్క శక్తి మనకు అర్థం కావాలి, మన దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కావాలి. అంటే ఆయన సత్యము, ఆయన నేనే మార్గము సత్యము జీవం అంటాడు కదా, ఆ సత్యం మనకు అర్థమైనప్పుడు మనం సత్యం ఏం చేస్తుంది? మనం స్వతంత్రులుగా చేస్తుంది. భయం నుంచి స్వతంత్రం, అన్ని విషయాల నుంచి మనకు ఫ్రీడమ్ ఇచ్చేది ఎవరు? ట్రూత్. ఆ ట్రూత్ ఎవరు? యేసయ్యే. ఆ యేసయ్య గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఏముందో చూడండి. యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేయొచ్చు. యెహోవా, కెరూబుల మధ్య నివసించున్న ఇజ్రాయెల్ దేవా, భూమి ఆకాశం కలుగజేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందున సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులను తెరిచి దృష్టించుము. జీవంగల దేవుడని నిన్ను దూషించుటకైనా, అంటే ఈ సెన్హెరేబు పంపిన మాటలను చెవిని పెట్టుము. సో ఇక్కడ అంతా చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి దేవుడివి? నువ్వు గొప్ప, అంటే కెరూబుల మధ్య నివసించే దేవుడువు, భూమి ఆకాశం నువ్వే కలుగ చేసావు, నువ్వు అద్వితీయమైన దేవుడువు, లోకంలో నువ్వు తప్ప సకల రాజ్యాలకు నువ్వు దేవుడే ఉన్నావు. మన దేవుడు ఎవరు? అంటే ఇంకా సుప్రీం పవర్, ఆయన మించింది ఇంకోటి లేదు, ఇంకా అసలు ఏది శక్తి లేదు. సో అలాంటి దేవుడు నేను చేసే ప్రార్థన ఆలకించయ్యా. ఇంకా ఇక్కడ కొంచెం భయపడతాడు అనమాట. అతను ఏం భయపడి, ఆ బాధ కూడా ఆయన చెప్తాడు. ఆయన లోపల కొన్ని డౌట్స్ వస్తాయి కదా, అంటే మన బలహీన క్షణాలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో మనం దేవుని నమ్ముతుంటాము, మళ్ళీ కొన్ని మనకు డౌట్స్ వచ్చేస్తాయి. అంటే శత్రువు మనకు డౌట్స్ తీసుకొస్తుంది. ఆ డౌట్స్ కూడా వెళ్ళి ఎవరికి చెప్పాలి? మనం దేవుడికే చెప్పాలి. మనుషులకు ఎవరికి చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదు. మన బలహీన సమయాలను కూడా దేవుడికే చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయ్యా సరే, ఆ దేవతలన్నిటిని ఓడించుండొచ్చు అషూరు రాజు, ఎందుకంటే అవి వట్టి రాళ్ళు, చక్కే కాబట్టి ఓడించుండొచ్చు. ఇదో మమ్మల్ని కానీ ఓడించారనుకో, అంటే ఒకవేళ అతని చేత మేము ఓడిపోయామనుకో, 19 వచ్చిన, యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులను నీవే నిజముగా అద్వితీయ దేవుడని యెహోవాను తెలుసుకుని అతని చేతుల నుంచి మమ్మల్ని రక్షించుము. అంటే మేము ఓడిపోకూడదు. మేము ఓడిపోతే అంటే ఇంకా అందరికి ఏమో, అంటే మన దేవుడి గురించి గొప్ప, అంటే అట్లా చెప్తున్నాడు అనమాట. నువ్వు అద్వితీయ దేవుడని ఎట్లా తెలుసుకుంటారు అంటే అవమానమే కదా, అంటే వాళ్ళలాగా మనం అవడానికి లేదు కదా. అంటే తనకి ఏ ఫీలింగ్ అక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తనకి ఏ బాధ వస్తుందో, ఏ ఫీలింగ్స్ వస్తున్నాయో, ఎవ్రీథింగ్ ఏ మనిషికి చెప్పాలా, వెళ్ళి దేవుడి సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఇమ్మీడియట్ గా యెషయా దగ్గర నుంచి యెషయా దగ్గరికి ఈసారి మనుషులు ఎవరిని పంపించలా, దేవుడే యెషయా ద్వారా మాట పంపిస్తున్నాడు. ఎవరికి? హిజ్కియా రాజుకి. ఏమనంటే
మొత్తానికి 20th వర్స్ నుంచి ఆల్మోస్ట్ 29th వర్స్ వరకు మొత్తం ఇదే అనమాట. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి దేవుడు నేను వింటున్నాను, నేను ఆన్సర్ చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ ఏమంటదంటే, అయ్యా వాళ్ళు ఎదిరించింది నిన్ను కాదు, నన్ను. నా మీద అతను అంటే లేపుతున్నాడు తన, అంటే ఇక్కడ అంత వర్సెస్ అని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో అతను వేస్తున్న రంకెలు నా చెవులోకి వచ్చేసినాయి. డోంట్ వర్రీ, ఇప్పుడు నేను చేయాలనుకుంటుంది ఏందో నీకు చెప్తున్నా. ఇంతకుముందు అవుట్లైన్ పంపించినా కదా, ఇప్పుడు బ్లూ ప్రింట్ ఇస్తా చూడండి, ఏం జరగబోతుందో చూడు అని చెప్పి. 29th వర్స్లో ఏముంటదంటే, ఈ సంవత్సరం మందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యం మీరు భుజింతురు, 3వ సంవత్సరం కూడా మీరు విత్తనాలు విత్తి కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవించుదురు. యూదా వంశములు తప్పించుకున్న శేషం ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. ఏమనుంది? సో వీళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా నాకు అర్థమైంది. వాళ్ళు నీ మీద కాదు చేస్తుంది, నా మీద చేస్తున్నారు. నాకు అన్నీ అర్థమైనాయి. నేను చూసుకుంటాను, నువ్వు భయపడ మాకు. ఇదిగో ఇప్పుడు మీరు పంట వేశారు కదా, ఆ పంట కోసుకుంటారు. అంటే యుద్ధం జరిగి నాశనం అయిపోయి ఏం నష్టం జరగదు. నెక్స్ట్ ఇయర్ కూడా పంట వేస్తారు, కోసుకుంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా విత్తనాలు వేసి మీరు పంట కోసుకుంటారు, ద్రాక్ష చెట్లు నాటి ఫలం అనుభవిస్తారు. మీరు శేషంగా మిగిలి ఎదిగి తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు అని దేవుడు చెప్పాడు. ఇది ఇది ఎవరు చేస్తారు తెలుసా? 31 వచనంలో ఉంది, సైన్యములకు అధిపగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది. యెహోవాకు ఒక ఆసక్తి ఉంది, ఏందో తెలుసా? నన్ను తృణీకరించి నా బిడ్డలు తృణీకరించిన వాళ్ళకి నేను ప్రతిఫలం చేస్తాను అనేది దేవుడి యొక్క ఇంటెన్షన్. పగ తీర్చుకోవడం నా పని అని దేవుడు చెప్తాడు. సో పగ తీర్చుకునే ఛాన్స్ దేవుడికి ఇద్దాం, మనం కాకుండా. సో ఆయన చేస్తాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. సో అది నేను నెరవేరుస్తాను, నా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది అని చెప్పి నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు చూడండి 32 వర్స్లో, దాని మీదకి ఒక్క బాణమైన ప్రయోగింపడు. ఎవరు? ఈ అషూరు రాజు ఈ పట్టణంలోకి ఒక్క బాణం కూడా వెళ్ళదంట, ఒక కేడమైన దానికి కనపరచడు. ఒక్క బాణము ఒక కేడము కూడా అక్కడ ఉండదంట. ముట్టడి దెబ్బ కట్టడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. సో అతని పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గంనే తాను తిరిగిపోవును. ఇదే యెహోవా యొక్క వాక్ అన్నమాట. నిజంగా ఎంత క్లారిఫై చేస్తున్నాడు చూడండి, ఎంత డీటెయిల్ గా దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ టైం ప్రార్థన చేసినప్పుడు కొంత అవుట్లైన్ ఇచ్చాడు, సెకండ్ టైం ప్రార్థన చేసినప్పుడు మొత్తం క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ మనకు అర్థం కాకపోవచ్చు దేవుడు ఏం చేయబోతున్నాడో అని. ఇంకొకసారి ప్రార్థన చేయండి. ప్రార్థనకి మనం పట్టుదలతో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఎంత క్లారిటీ దేవుడు ఇస్తున్నాడు, ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. తర్వాత ఇలా అంతా చెప్పాడా? ఇప్పుడు ఈ యూదా దేశం చుట్టూ అంత ముట్టడి వేసినప్పుడు ఒక్క బాణం కూడా ప్రయోగించుకుంటే ఎట్లా వెళ్తారు వాళ్ళు? దేవుడు చెప్పాడు అంతే, ఒక్క బాణం కూడా ఆ దేశం మీద పడదు అన్నాడు. సో అలాగే ఆ మాట చెప్పాడా దేవుడు? కామ్గా ఉన్నాడా? ప్రామిస్ చేశాడు. ఇమీడియట్ గా ఒక దేవదూత నైట్కి పంపించాడు. ఒక దేవదూత వెళ్ళంట 1,85,000 మంది నైట్ చంపేసిందంట. సో పొద్దున్న లేచి చూసే లోపల వాళ్ళ దండులో ఏముంది? శవాలై ఉన్నారనమాట. చాలా సార్లు ఇజ్రాయేలీలు యుద్ధాలు వాళ్ళు చేసి గెలిచేది పెద్దగా ఏం ఉండదు. జస్ట్ వాళ్ళు వెళ్ళి నిలబడితే దేవుని దూతలే ఎక్కువ యుద్ధాలు, వాళ్ళు పొడి చచ్చిపోవడము, తర్వాత వడగళ్ళు పడ్డము, తర్వాత అంటే అన్ని ఇట్లాగే. ఇప్పుడు మనం గిద్యోను స్టోరీలో మనకు తెలుసు కదా, గిద్యోను స్టోరీలో కూడా గిద్యోను 300 మంది వెళ్ళి నిలబడతారు. అక్కడంటే బోర ఊదిని వెంటనే అంట ఆ కత్తి డైరెక్షన్ మారిపోయిందంట. అంటే వీళ్ళకి ఆపోజిట్ గా పెట్టాల్సిన కత్తి డైరెక్షన్, వాళ్ళ చేతిలో ఉన్న కత్తి వాళ్ళకి తెలియకుండానే ఇంకో డైరెక్షన్ వెళ్ళిపోయి ఒకరినొకరు పొడుచుకున్నారంట. ఇది ఎక్కడ చూడండి ఎట్లుంటాయి చూడు దేవుడు చేపించే యుద్ధాలు. జస్ట్ 300 మందితో అన్ని లక్షల మంది మిద్యానీయుల మీద దేవుడు విజయం ఇచ్చినాడు. అనేక సార్లు ఆసారాజు కూడా దావీదు యుద్ధాల్లో కూడా ఎక్కడైనా దేవుడి మీద ఆధారపడి దేవుడి సహాయం కొరకు అర్థించిన ప్రతిసారి వాళ్ళు ఎంత బలహీనలైనప్పటికీ, ఆపోజిట్ లో ఉన్న రాజ్యాలు ఎంత బలమైనప్పటికీ దేవుడే వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు అనమాట. దేవుడే వాళ్ళని విడిపిస్తున్నాడు. మన శక్తి సామర్థ్యాలు, మన టాలెంట్స్ దేవుడు ఎప్పుడు చూడడు. దేవుడి పక్షాన మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఒక్క దేవదూత సరిపోయింది అక్కడ. ఒక్క బాణము లేదు, ఒక్క డాలు పట్టుకోలేదు, ముట్టడి దెబ్బ లేదు, ఏమి లేదు. అంతే, మొత్తం మా మూటమ్మలు సర్దుకొని బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఓవర్ యాక్షన్ చేసిన ఈ అషూరు రాజు ఉన్నారు చూసారా, అతను దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకు అతను చంపేస్తాడు అనమాట. దేవుడు ఇంకో రకంగా స్కెచ్ చేసి పెట్టుంటాడు. మనం అనవసరంగా ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యి మనం ఏమి ఇది చేయాల్సిన అవసరం లేదు. దేవుడి చేతికి అప్పచెప్పినప్పుడు ఎంత గొప్ప విక్టరీయో చూసారా.
ఎంత గొప్ప విక్టరీయో దేవుడు అనుగ్రహించినాడు. ఒక్క సెకండ్. హలో హలో సారీ, నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. సో ఇంత ఇంత పెద్ద విక్టరీని దేవుడు ఎంత సింపుల్ గా వాళ్ళకి ఇచ్చాడో చూడండి. సో మన దేవుడు ఎప్పుడు రెడీగానే ఉంటాడు. అయితే మన దేవుడు ఏం కోరుకుంటాడంటే మన ప్రార్థన మనం దేవుడికి సబ్మిట్ చేసుకోవడం, దేవుడి శక్తిని మనం అర్థం చేసుకోవడం, దేవుడి పక్షాన మనం నిలబడ్డం. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ గా వచ్చి చేయడు కదా, చేస్తాడు కూడా. ఆయన కావాలనుకుంటే చేస్తాడు కూడా. అంటే దేవుడు పిల్లల్లాగా ఆ నేమ్ ఆఫ్ ఫేమ్ మనకి ఇవ్వాలనుకుంటాడు అనమాట. చేసేది బిహైండ్ వర్క్ అంతా దేవుడు. మనం వెళ్ళి ఊరికి నిలబడుకోవాలి. మనం నిలబడుకుంటే ఇప్పుడు గిద్యోను ఏమైనా ముందు యుద్ధాలు ఏమైనా చేశాడా? కనీసం దావీదులాగా ఏమన్నా కనీసము అతను ఏమన్నా జంతువులు చీల్చాడు గొప్పగా ఆయన ఆయన బలం ప్రదర్శించాడా? లేదే. మరి ఈ మిద్యానీయులకి ఎట్లా అర్థమైంది? ఇది యెహోవా కల వచ్చినప్పుడు ఇది యెహోవా ఖడ్గము అని, ఇది ఇది గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము అని వాళ్ళకి ఎట్లా అర్థమైంది? ఆయన యుద్ధాలు చేయలేదు, ఆయన బలం ఎక్కడ చూపించలేదు, అసలు అతను ఒక సైనికుడు కాదు. బట్ అంటే వాళ్ళ ఆపోజిట్ లో ఉన్న శత్రు దేశాలకి అతని శక్తి ఎట్లా అర్థమైంది? అక్కడ ఎక్కడ ఎక్కడ అతను ఖడ్గం పట్టుకుంటూ వాళ్ళు చూశారు. దేవుడు నేము ఫేము అంతా ఆయనే స్ప్రెడ్ చేస్తాడు మన గురించి. మనకు ఆ టాలెంట్ లేకపోయినా, మనం ముందు అది అలా చేసి ఉండకపోయినా కూడా దేవుడు ఇవ్వాలి, హెచ్చించాలనుకున్నప్పుడు హెచ్చిస్తాడు. మనల్ని గొప్ప వీరులు చేయాలనుకుంటే వీరులు చేస్తాడు. అదంతా చేయాల్సింది దేవుడు మాత్రమే. చాలాసార్లు మనం ఓన్ గా ప్రయత్నిస్తుంటాం ఐడెంటిటీ కోసం అనమాట. మన ప్రయత్నాలు మనం చేస్తా ఉంటాము. దేవుని పక్కకు పెట్టి నీకు కొద్దిసేపు కాముగా ఉండయ్యా, నేనేంటో చూపించుకొని అని. అలా మనం ఏ రోజు మనకి సక్సెస్ కాము, మనకి ఎప్పుడు విక్టరీ ఉండదు. దేవుడు బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనప్పుడు దేవుడు ఓన్ టైంలో ఓన్ వేస్తే మనం హెచ్చించే దేవుడుగా ఉన్నాడు అనమాట. సో ఇది దేవుడు నాతో మాట్లాడమని చెప్పిన టాపిక్. నేను అది చెప్తున్నాను. తర్వాత నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. యాక్చువల్గా నేను దేవుని నమ్ముకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆత్మల గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాను. అలాగే దేశం గురించి కూడా నేను చాలా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు నన్ను ఈ భూమి మీద అంటే ఈ దేశంలో మనం పెట్టాడంటే ఇది నా బాధ్యత. ఈ దేశ ప్రొటెక్షన్ గురించి ప్రార్థన చేయాలని ఎప్పుడు చిన్న ఎలక్షన్స్ అయినా ఎప్పుడు అంటే ప్రార్థన చేస్తా ఉంటానన్నమాట. పాట పెడుతుందమ్మా. ఆంటీ ఆంటీ వినిపిస్తుంది? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. సో ప్రార్థన చేస్తా ఉంటాను అనమాట. ఎప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా ఫాస్టింగ్ ప్రే చేస్తాను. అంటే దేవుడు ఏం చేయమంటే అంటే జియో పాలిటిక్స్ లో కూడా నేను చాలా అంటే దేవుడు నాకు చూపించినవి ముందే దేవుడు కొన్ని చెప్తాడు, ముందే కొన్ని దేవుడు చూపిస్తాడు, ప్రార్థన చేయమని చెప్తాడు, చాలా ఇన్సిస్ట్ చేస్తాడు అన్నమాట దేవుడు. అయితే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. యూకేకి అతను సునాక్ అన్నాడు కదా, అతను పిఎం అవ్వక ముందు దేవుడు నన్ను యూకే గురించి చాలా ప్రార్థన చేయమన్నాడు. యూకే గురించి నాకు చాలా భారం పెట్టాడు అనమాట. ప్రార్థన చేయి, కూర్చున్నా లేసినా ప్రార్థన చేసేదాన్ని. యూకేకి ఏం జరగబోతుంది, ఎందుకు దేవుడు నన్ను చేయమన్నాడు, ఎందుకు చేయమన్నాడు అని. సో కొద్ది రోజులకి తీరా చూస్తే ఒక అన్యుడు, ఆ ఎలాంటి కంట్రీ అది, ఎంతో మంది దైవజనులను మిషనరీస్ ని ప్రపంచానికి అందించిన ఆ దేశానికి ఒక అన్యజనుడు ఆ ఒక అన్యజనుడు పిఎం అయితే అంటే అతను అక్కడ అతను చాలా హిందూయిజం అనమాట. అదంతా నాకు తెలుస్తుంది అనమాట. అతను అంతా గోపూజ చేయించడము యూకేలో అదంతా చేశాడంట. నాకు తెలియదు, వేరే మేడం చెప్పారు. సో అట్లా
ఇంకా నాకు అతను మళ్ళీ చూస్తే పిఎం అయిపోయాడు. చాలా బాధేసింది. ఇంకా తర్వాత ఎక్కువ ప్రార్థన చేసినమాట. తర్వాత కూడా మొత్తానికి దేవుడు ఎలా దిగిపోయాడులేండి. అట్లా అంటే ఎప్పుడు మనకు దేవుడు మనకు కాషన్ ఇస్తా ఉంటాడనమాట. ప్రార్థన చేయి అని. సో అట్లా ఎలక్షన్స్ అప్పుడు కూడా అలాగే, మన ఎలక్షన్స్ అప్పుడు కూడా లేకపోతే ఈసారి బీజేపీ చాలా మ్యాజిక్ ఫిగర్ వచ్చుంటే మన పరిస్థితి ఇంకో బిలీవర్స్ పరిస్థితి చాలా వర్స్ట్ గా ఉండేది. ఎన్నో రోజులు అంటే కంప్లీట్ గా ఓడిపోయి ఉంటే బాగుండేది, కానీ ఓడిపోలేదు. కానీ ఆ మ్యాజిక్ ఫిగర్ అయితే రాలేదు బీజేపీకి. దాని గురించి కూడా చాలా రోజులు ప్రార్థన చేశాను అనమాట. తర్వాత ఈ యుద్ధం స్టార్ట్ అయింది కదా. యుద్ధం యుద్ధం స్టార్ట్ అయిందనమాట. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత దేవుడు నాకు ఏం చెప్పాడు, ఒక్క సెకండ్, హాస్పిటల్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది, సారీ. సో దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది కదా మంది. అప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. సరే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇంకా నాకేం దేవుడు 2, 3 రోజుల నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. మిస్సైల్స్ మన వాళ్ళు అక్కడ వేసేది అదంతా నడుస్తూ ప్రార్థన చేయి అన్నాడు. తర్వాత మన మన ఏజ్ చెక్ చేశారు కదా. అప్పుడు ఆ రోజు మార్నింగ్ నుంచి దేవుడు ప్రార్థన చేయి అంటే ప్రార్థన చేస్తున్నా, రెస్ట్లెస్ అయిపోతున్నా, ప్రార్థన చేస్తున్నా, కూర్చొనివ్వట్ల దేవుడు, నిలబడినివ్వట్ల, ప్రార్థన చేస్తున్నా, డ్యూటీకి వెళ్ళినా కూర్చొని ప్రార్థన చేస్తున్నా. అయితే నైట్ అయిపోయింది. ఆ రోజు నైట్ అయింది. టెర్రస్ మీద కూర్చోబెట్టి నేను నా పిల్లల్ని కూడా నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుందని మా పిల్లలతో కూడా ప్రార్థన చేపిస్తాను అనమాట. ప్రార్థన చేపిస్తా ఉన్నాను అనమాట టెర్రస్ మీద 9:30, 10 అప్పుడు. దేవా, మరి నువ్వు భలే మాట్లాడతావు యేసయ్యా, ఏంది నా ప్రార్థన ఒక్కటే వినేసి ఇప్పుడు యుద్ధం ఆగిపోద్దా? నువ్వు భలే చెప్తున్నావు. ఇప్పుడు ఏంది వాళ్ళేమో బాగా ముదిరిపోయినట్టున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ కి ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఇప్పుడు ఇది ఏంటంటే మతాల మధ్య లాగా గొడవలాగా అయిపోయింది. ఇప్పుడు యుద్ధం చేయకుండా ఉంటే అసలు ఇండియన్స్ ఒప్పుకోరు. నష్టపోయినా పర్లేదు, ఇప్పుడు ఇండియన్స్ ఒప్పుకోరు. ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, వాళ్ళు తగ్గరు. సో ఈ యుద్ధం ఎట్లా ఆగుద్ది, నన్ను ఎందుకు ప్రార్థన చేయమంటే, యుద్ధం ఆగడానికి ఒక్క పర్సెంట్ అన్న ఛాన్స్ ఉందా, నువ్వు ప్రార్థన చేయని దేవుడు ఇదే వాక్యం చూపించాడు నాకు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక్క బాణం కూడా పడకుండా ఆపాను. నువ్వు ప్రార్థన చేయి అంతే. ఈ వాక్యం అంతా మళ్ళీ తీసి మొత్తం చదువుకున్నాను అనమాట. చదువుకున్న తర్వాత నాకు మళ్ళీ ధైర్యం వచ్చి నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. నెగిటివ్ థాట్స్ అనమాట. ఇప్పుడు ఎవరు తగ్గుతారు, ఈ యుద్ధాల మధ్య ఎవరు శాంతిని, ఈ 2 దేశాల మధ్య శాంతిని ఎవరు నెలకొల్పుతారు, ఇది పాసిబుల్ లేనా? ఇప్పుడు ఇంత భయంకరంగా యుద్ధం స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ మెసేజ్ వేసుకుంటున్నారు. సో ఇది సాధ్యమేనా అని అనుకుంటా ఉన్నాను అనమాట. కానీ నా డౌట్స్ దేవుడికి చెప్తున్నాను. ఇది పాసిబుల్ ఆ దేవా, కానీ నువ్వు ప్రార్థన చేయమంటున్నావుగా, నేను ప్రార్థన చేస్తున్నా. ఇదో ఈ వాక్యం పెట్టి నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేసిన. నైట్ చాలాసేపు ప్రార్థన చేసిన. ఇంకా అయిపోయింది. మార్నింగ్ లేసాను, డ్యూటీకి. నాకు మా మార్నింగ్ అంతా నా వర్క్ నాకు ఉంటుంది, ఫుల్ బిజీగా ఉంటాను. అంటే ప్రార్థన చేసుకుంటున్నాక నేను టీవీ కానీ ఫోన్ కానీ చూడలేదు. మార్నింగ్ నాకు టైం ఉండదు. సో నా వర్క్ అంతా అయిపోయి 2:30కో అంటే నా వర్క్ అంతా అయిపోయి ఫస్ట్ ఇలా ఏం జరుగుతుంది యుద్ధం అని ఇట్లా ఫోన్ ఓపెన్ చేశాను. ఫస్ట్ నాకు వినిపించిన న్యూస్ ఏంటంటే సీజ్ ఫైర్ అంటే 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది అని. అసలు నేను ఒక్క నిమిషం నాకు ఇట్లా ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనమాట. అరే జస్ట్ ప్రార్థన చేస్తే, అంటే నేను ఒక్కదాన్నే ప్రార్థన చేశాను నేను చెప్పట్లేదు, కానీ నేను కూడా ప్రార్థన చేశా. దేవుడు చెప్పినప్పుడు నేను కూడా ప్రార్థన చేశా, దేవుడికి లోబడి ప్రార్థన చేశాను. నా చిన్న ప్రార్థనకి నేను అడుగుతున్న దేవుణ్ణి, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, ఇంత పెద్ద దేశాల మధ్య యుద్ధం ఆగిపోద్దా నేను చేసే చిన్న ప్రార్థనకి అని దేవుడు చెప్తున్నాను అనమాట. కానీ దేవుడు ఏం చెప్పాడు, నువ్వు చెయ్యి, నువ్వు ఆన్సర్ చూస్తావు అని చెప్పాడు. నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, దేవుడు ఎంత జీవం గల దేవుడు. అసలు 2 దేశాల మధ్య ఎవరు చర్చ చేశారు, నైట్కి ఏం జరిగింది నాకైతే ఇప్పటికీ తెలియదు. మొత్తానికి సీజ్ ఫైర్ అని న్యూస్ విన్నాను. దాంట్లో ఫస్ట్ ఎవరు చెప్పారు, ట్రంప్ గారు ఇద్దరు కంగ్రాచులేట్ చేసిన న్యూస్ ఫస్ట్ విన్నాను. అసలు ఎంత షాక్ అయినానంటే,
సరే దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాను. అయ్యా నా చిన్న ప్రార్థన కూడా నువ్వు విన్నావా? ఎంత చాలా థ్యాంక్స్ యేసయ్య, చాలా థ్యాంక్స్ అని చాలా దేవుడికి థ్యాంక్స్ చెప్పేసాను. పోనీలే అంటే ఆ బార్డర్‌లో జరుగుతుంటాయి. అవి ఎప్పుడు మనకు తెలియకుండా చాలా జరుగుతుంటాయి. బట్ అంటే అఫీషియల్‌గా యుద్ధము అంటే అఫీషియల్‌గా ఇట్లంతా జరిగితే ఇప్పుడు ఇండియా చాలా దిక్కుమాలిన పరిస్థితిలో ఉంది. ఒక్క జాబు లేదు. మొత్తం మోడీ తీసుకెళ్ళి అంతా ప్రైవేటైజేషన్ చేసాడు. అసలు చాలా మన ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉందనమాట. బయటికి మాత్రం షో ఆఫ్ అంతే. లోపలంతా వేస్ట్ అనమాట. సో దేశం చాలా దుస్థితిలో ఉంది. ఇప్పుడు యుద్ధం జరిగితే ప్రెస్టీజ్‌కెళ్ళి యుద్ధం జరిగితే ఆల్రెడీ పాకిస్తాన్ వరస్ట్ స్టేట్‌లో ఉంది. దానికేం నష్టం లేదు. అడుక్కు తింటున్నారు, ఇంకా అడుక్కు తింటారు. మన పరిస్థితి ఏంది? మన దేశం పరిస్థితి ఏంది? సో ఇప్పుడు యుద్ధం జరగకూడదు. ఇది ఎంత ప్రెస్టీజ్ ఇష్యూ అయినా యుద్ధం జరగకూడదు. ఎందుకంటే ఇంకా వరస్ట్ అయిపోద్ది దేశం యొక్క ఆర్థిక పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు ఆగాలి. యుద్ధం ఆగాలి. కొంత భారతదేశంలో ఉన్న జనాలు ఇంకొంచెం సేఫ్‌గా ఉండాలి అంటే నేను ఇంకొక మాట చెప్పాలంటున్నాను. ఇవి అన్ని డేసే ఒప్పుకుంటాను. ఇవి జరుగుతాయి గూడా. కానీ మనం ఉన్నాం కదా! మనకు చేతనైంది ప్రార్థన. దేవుడి దగ్గర గోజాడడం తప్పు లేదు కదా! మనం ప్రార్థన చేయాలి. ఎన్ని డేస్ అయ్యుండొచ్చు. భూకంపాలు జరగొచ్చు, రావచ్చు, యుద్ధాలు జరగొచ్చు. ఇవన్నీ ఓకేలే జరగనియి మనం కామ్‌గా ఉండకూడదు కదా! మనమైతే ప్రార్థన చేయాల. సో ప్రార్థన చేయడం వల్ల ఏదో కొంతవరకు నడుస్తుంది. కానీ అఫీషియల్‌గా అయితే యుద్ధం ఆగిపోయింది. సరే ఆ యుద్ధం ఆగిపోయిందని దేవుడికి చాలా థాంక్స్ చెప్తున్నాను. ఇమ్మీడియేట్‌గా మళ్ళా 2, 3 అవర్స్ మళ్ళా ఒక న్యూస్ విన్నాను. ఏంటంటే సీజ్ ఫైర్ అనుకున్నారు కానీ దాన్ని వాళ్ళు అంటే దానికి లోబడకుండా మళ్ళా వాళ్ళు కాల్పులు జరిపారు జమ్మూ కాశ్మీర్‌లోని. అయ్య బాబోయ్! ఇప్పుడు వాళ్ళ మీద ముందే అందరికి కోపంగా ఉంది. ఎందుకు ఒప్పుకున్నారో సీజ్ ఫైర్‌కి నాకు తెలీదు. మళ్ళా వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు అలా చేస్తే మళ్ళా స్టార్ట్ అవుద్ది కదా యుద్ధం. మళ్ళా దేవుడి దగ్గరికెళ్ళి ఈసారి కాన్ఫిడెంట్‌గా ప్రార్థన చేసిన. అయ్యా ఇప్పుడు యుద్ధం ఆపావు కదా! ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నువ్వు మళ్ళా నేను ఎవ్వరికి చెప్పలేము. ఇప్పుడు నేనెళ్లి ప్రధానమంత్రికి చెప్పలేను. నేనెళ్లి పాకిస్తాన్‌లో ఉన్న వాడికి చెప్పలేను. కానీ నేను నీకు చెప్పగలను. నా దేశానికి ఇప్పుడు యుద్ధం సేఫ్ కాదు. నా ప్రజలకి ఇది క్షేమం కాదు. నేను నీకు మొరపెడుతున్నాను. హిజ్కియా ఎలా మొరపెట్టాడు నేను నీకు అలా మొరపెడుతున్నానని ప్రార్థన చేస్తున్నాను. నీకు మాత్రం నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, వాళ్ళు మళ్ళా దాడులు చేసినా ఇక యుద్ధం అయితే ఉండకూడదు. అది ఎవరెవరు చూసుకోవాలి? అది ఆర్మీ చూసుకోవాలి. కానీ అఫీషియల్‌గా అయితే యుద్ధం ఉండకూడదని మళ్ళా ప్రార్థన చేసిన. కానీ మళ్ళా ఏమైనా స్టార్ట్ అవుద్దేమో మళ్ళా అందరూ అనుకున్నారు. దేవుడి మహాకృపను బట్టి మళ్ళా ఇంతవరకు యుద్ధం జరగలేదు. అది ఒక రోజు కాదు. మనం ఎప్పుడు ప్రార్థన చేయాల్సిన విషయమే. మన దేశం యొక్క క్షేమం కొరకు, మన దేశ ప్రజల కొరకు, మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవ్వకుండా ఉండడం కొరకు మనం ప్రార్థన చేయాల్సిందే. మన చిన్న ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మనం మంచి వాళ్ళమని, మనం గొప్ప వాళ్ళమని, మనం ఏదో ప్రార్థన పరులమని కాదు. దేవుడిని మనం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు సమరయస్త్రీ ప్రార్థన చేసినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ రక్షించబడలేదా? ఆమె గొప్పదనా? ఆమె గ్రేట్ క్యారెక్టరనా? లేకపోతే గొప్ప నీతిమంతురాలనా? కాదు. దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరు నీతిమంతుడు. ఎందుకంటే ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మన వల్ల ఇది జరుగుతదా? ఇంత పెద్ద విషయం జరుగుతదా అన్నప్పుడు జరుగుతది. దేవుడు ఒక్కరి కోసం ఏదన్నా చేస్తాడు. ఒక్క సమూయేలు ఉన్నన్ని రోజులు 40 ఇయర్స్ ఇజ్రాయెల్ దేశంలో ఒక్క యుద్ధం కూడా లేదు. ఒక్క సమూయేలుని బట్టి దేవుడు 40 ఇయర్స్ ఇజ్రాయెల్‌లో ఒక్క యుద్ధం కూడా లేకుండా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. దేవుడు చేస్తాడు. ఒక్కరు నిలబడితే దేవుడి పక్షాన చాలన్నమాట. ఆసక్తిత దేవుని వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు. మనందరము మీది ప్రేయర్ ఆంటీ చెప్పారు. ఈ ప్రేయర్ అంతా దేశం ప్రొటెక్షన్ గురించి అంటే నిజమే. మనమంతా ఎప్పుడు అలర్ట్‌గా ఉండి, శత్రువు ఏ నిమిషంలో ఎట్లా అటాక్ చేస్తది, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తదో మనకు తెలీదు కాబట్టి మనమైతే ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమన్నా కానీ దేవుడు చూసుకుంటాడు. అది ఆయన పని. ఇప్పుడు అషూరు రాజు మీద దేవుడు ఎన్ని స్ట్రాటజీస్ యూజ్ చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి దేవుడు అవి చేస్తాడు. ప్రార్థించడం వరకు మన వంతు. పగ తీర్చుకోవడం ఆయన వంతు. కానీ మనం ప్రార్థించే వ్యక్తుల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నాతో మాట్లాడిందైతే అది. దేవుడు నాకు అట్లా నన్ను స్ట్రెంథెన్ చేశాడు. ఎస్పెషల్‌గా నన్ను స్ట్రెంథెన్ చేశాడనమాట. అట్లా ధైర్యం వచ్చిందనమాట. ఇంకా నేను ఎన్నో విషయాలు ప్రార్థన చేయాలి. ఇంకా ఎంతో మంది కొరకు నేను ప్రార్థన చాలా సార్లు మనకు డౌట్ అనమాట. నా ఇంట్లో చిన్న ప్రాబ్లమే పోవట్లేదు. నేను చేసే ప్రార్థన నెరవేరుతాయా అని. మన ఇంట్లో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ పోతాయి. పెద్ద ప్రాబ్లమ్స్ పోతాయి. అన్నీ పోతాయి. అయితే వాటికి టైం ఉంటది. దేవుడు దానికి టైం ఇస్తాడు. ఆ టైంలో అవి నెరవేరుతా ఉంటాయి. మనకనిపిస్తుంది మన ప్రార్థన వినలేదేమో దేవుడని. కాదు. దేవుడు వింటున్నాడు. మన ప్రార్థనకు దేవుడు ఆన్సర్ చేస్తాడు. అయితే ఆయన ఓన్ టైం, ఓన్ వేస్, ఓన్ ప్లాన్స్ ఆయనకుంటాయి. ఆయన ప్లాన్స్ ప్రకారం ఆయన సమయంలో అవి జరుగుతాయన్నమాట. అంతవరకు మనం ఓపిక బట్టి ఆ టైం వెయిట్ చేయడమే మనం చేయాల్సింది. మన ప్రార్థన అయితే ఎవ్వరి ప్రార్థన దేవుడు భూమి మీద ఆలకిస్తాడు. కాబట్టి దేవుడు మనందరం ప్రార్థన చేసే వాళ్ళలాగుండి దేవుడి సన్నిధిలో ఎన్నో ఆత్మలు సంపాదించుకొని నా ఆశ అయితే ఒకటే,
ఈ దేశము ఇక అంటే హిందూ దేశంగా ఉండకూడదు, ఇది ఒక క్రిస్టియన్ దేశం లాగా మారి ఎంతో మంది ఇక్కడి నుంచి మిషనరీస్ వెళ్ళి అంటే ప్రపంచం అంతా గుర్తించాలి భారతదేశము ఒక క్రిస్టియన్ కంట్రీ, అంటే రియల్ అంటే నిజంగా విశ్వాసులు ఉండే క్రిస్టియన్ కంట్రీ, అంటే నామినల్ కాదనమాట. అలా అవ్వాలని నా డిజైర్, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తా ఉన్నా. కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఏదో ఒక రోజు ఈ దేశం అలా మారుతుందని నా విశ్వాసం, నమ్మకం. కానీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు, అన్ని చాలా ఆపోజిట్ గా ఉన్నాయి. అంటే అత్యధిక హింస భారతదేశంలో జరుగుతుంది. జరగనివ్వండి, పర్లేదు. దేవుడు అది చూసుకుంటున్నాడు. దేవుడు చెవులకు వినిపిస్తున్నాయి, దేవుడి కళ్ళకి అది కనిపిస్తుంది, దేవుడి హృదయంలోకి అది వెళ్తుంది. దేవుడు దానికి ఓన్ వేలో ఓన్ టైంలో ఆయన దానికి ప్రతీకారం తీరుస్తాడు. దేవుడైతే పని చేస్తాడు. మనం ప్రార్థన చేయాలి అని నాకు అర్థమైంది. మనందరం ప్రార్థన చేద్దాము. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ, నాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ప్రభు తన మహాకృప వలన ఈ రోజు వరకు మనకి ప్రాణ ప్రాప్తి దేవుడు అనుగ్రహించి మన మనవులు తన ఆత్మ ద్వారా కుమరించుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మంచి వర్తమానం సోదరి డాక్టర్ రమ్మ మనకు ప్రభు దగ్గర కనిపెట్టి తన అనుభవంలో తను ఏ రకంగా ప్రార్థన చేస్తుందో అలాగా ప్రార్థన